హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి మన వీడియో మరొకరికి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక ఐపీఎల్ 2024లో ఎలిమినేటర్ మ్యాచ్ వచ్చేసి అక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్. ఓడిపోయిన వాళ్ళు డైరెక్ట్ ఇంటికి పోతారు, గెలిచిన వాళ్ళు అక్కడ మరో ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ రాజస్థాన్ రాయల్స్ థర్డ్ ప్లేస్లో ఉంది టేబుల్లో. ఈ సీజన్లో 14 మ్యాచ్లో 8 గెలిచింది, 5 అయితే ఓడిపోయింది. అందులోకి అక్కడ 4 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ ఓడిపోయారు గత లాస్ట్ 4 మ్యాచ్లు. ఇక ఒక మ్యాచ్ అక్కడ నోటిజల్గా ముగిసింది వీళ్ళకైతే లాస్ట్ మ్యాచ్. ఇక మరోవైపు ఆర్సీబీ అయితే మరి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అక్కడ ప్లే ఆఫ్స్కి అయితే చేరుకుంది నెంబర్ 4 స్పాట్కి. 14 మ్యాచ్లో 7 గెలిచింది, 7 అయితే ఓడిపోయింది. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఫ్రెండ్స్, మరి మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ మరి అక్కడ ఆర్సీబీ గెలుస్తుందా లేదంటే ఆర్ఆర్ గెలుస్తుందా అనేది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ హైదరాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతుంది. రీసెంట్గా మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఇనిషియల్గా మాత్రం అక్కడ పేసర్లకు మాత్రం మంచిగా స్వింగ్ అయితే అవుతుంది. ఇక ఇక్కడ ఆర్ఆర్ రికార్డు చూసుకుంటే మొత్తం 15 మ్యాచ్లో 9 గెలిచింది, 5 అయితే ఓడిపోయింది. ఒక మ్యాచ్ టై అయింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 4 సార్లు గెలిచిలు, సెకండ్ బ్యాటింగ్ వేసి 5 సార్లు గెలిచిలు. ఆర్ఆర్కి మాత్రం మంచి రికార్డు ఉందని చెప్పుకోవచ్చు ఈ గ్రౌండ్లో. ఇక మరోవైపు ఆర్సీబీ రికార్డు చూసుకుంటే ఆర్సీబీ కూడా అక్కడ మంచి రికార్డు ఉంది. 5 మ్యాచ్లో 3 గెలిచింది, 2 అయితే ఓడిపోయింది. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 1 సార్లు గెలిచింది, సెకండ్ బ్యాటింగ్ వేసి 2 సార్లు గెలిచింది. ఇక వీరి మధ్య హెడ్ రికార్డు చూసుకుంటే మొత్తం 31 మ్యాచ్లో అక్కడ రాజస్థాన్ రాయల్స్ 13 సార్లు గెలిచింది, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 15 సార్లు గెలిచింది. 3 మ్యాచ్లు అనేది నోటిజల్గా ముగిసినాయి. ఓవరాల్గా చూసుకుంటే మరి అక్కడ ఆర్సీబీకి మాత్రం కొంచెం పై చేయందని చెప్పుకోవచ్చు అక్కడ ఆర్ఆర్ పైన. ఇక టీమ్స్ వైజ్ చూసుకుంటే మనం ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ టీం చూసుకుంటే రాజస్థాన్ రాయల్స్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్లోని బ్యాటింగ్లో కూడా వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ అక్కడ మిస్ అవుతున్నారు. జోస్ బట్లర్, టామ్ కోలర్ క్యాడ్మర్ వచ్చింది. మరి అతనైతే ఫస్ట్ మ్యాచ్లో అయితే చాలా డిసప్పాయింట్ చేసిండు. ఇక బౌలింగ్లో చూసుకున్నా అంత పెద్ద అయితే మనకు కనబడతలేరు. ఇక ఓవరాల్లో చూసుకునే చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకు కనబడుతున్నాయి. మరి చూడాలి దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేసుకుని ఈ మ్యాచ్లోకి దిగుతారు అన్నది. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే జేస్వల్ అండ్ టామ్ కోలర్ క్యాడ్మర్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. లాస్ట్ మ్యాచ్లో టామ్ కోలర్ క్యాడ్మర్ అయితే డెబ్యూ వేసిండు ఆర్ఆర్కి. అక్కడ 18 కొట్టింది, 23 బాల్లో 2 4 6 కొట్టినప్పుడు కూడా స్ట్రైక్ రేట్ 78 మాత్రం ఉంది. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇక మరోవైపు జేస్వల్ కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడు. ఆ సెంచరీ అండ్ హాఫ్ సెంచరీ తర్వాత మళ్ళీ పెద్ద నాకైతే వచ్చింది అయితే లేదు ఇతను బ్యాట్ నుంచి. 4 కొట్టింది లాస్ట్ బాల్, మరి అక్కడ 4 బాల్లో ఒక 4 కొట్టింది, 100 స్ట్రైక్ రేట్తోని చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. ఇక నెంబర్ 3 చూసుకుంటే అక్కడ సంజు శాంసన్ కూడా ఒక మ్యాచ్లో మంచిగా రాణిస్తున్నాడు, ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. కన్సిస్టెంట్ అయితే మనకు కనబడలేరు. త్రూఅవుట్ ది సీజన్ కూడా ఒక మ్యాచ్లో మంచిగా రాణిస్తున్నాడు, ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 18 కొట్టింది, 15 బాల్లో 3 4లు అండ్ 120 స్ట్రైక్ రేట్తోని. ఇక నెంబర్ 4లో చూసుకుంటే రియాన్ పరాగ్ కూడా మరి అక్కడ రాజస్థాన్ రాయల్స్కి అయితే మిడిల్ ఓవర్స్లో మంచిగా కన్సిస్టెంట్గా రన్స్ అయితే కొడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా 48 కొట్టింది, 34 బాల్లో 6 4లు అక్కడ 140 కూడా స్ట్రైక్ రేట్తోని. ఇంకా ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తారు అక్కడ రియాన్ పరాగ్ అయితే. ఇక నెంబర్ 5లో చూసుకుంటే ధ్రువ్ జురెల్ అయితే లాస్ట్ మ్యాచ్లో చాలా డిసప్పాయింట్ చేసిండు. ఒక 50 కొట్టింది మాత్రం ఈ సీజన్లో అంతే. మరి అంతకుమించి అయితే ఒక్క పెద్ద నాకు కూడా ఆడింది అయితే లేదు. ఈ సీజన్కి ముందు అక్కడ మరి టెస్ట్లో డెబ్యూ చేసిండు, అక్కడ మంచిగా రాణించిండు, మ్యాచ్ ది మ్యాచ్లో గెలిచిండు. అదే ఇక్కడ కంటిన్యూ చేస్తాడు అనుకున్నాం కాబట్టి చాలా డిసప్పాయింట్ చేసిండు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇక నెంబర్ 6లో చూసుకుంటే హెట్మేర్ అయితే గత 2-3 మ్యాచ్లు అయితే మిస్ అయ్యిండు ఇంజ్యూర్ కారణంగా. బట్ చాలా ప్రాబ్లమ్స్ అయితే కనబడేది. ఇతను లేనప్పుడు అయితే మ్యాచెస్ అయితే ఓడిపోయారు. మరి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంటుంది ఒకవేళ 100% ఫిట్గా ఉంటే మాత్రం. ఇక నెంబర్ 7లో చూసుకుంటే రోమన్ పౌల్ కూడా అంత పెద్ద అయితే రాణించలేదు ఈ సీజన్లో. లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా ఇబ్బంది అయితే పడ్డాడు. ఇక నెంబర్ 8లో చూసుకుంటే రవి అశ్విన్ అయితే లాస్ట్ మ్యాచ్లో కొంచెం నెంబర్ 5లో వచ్చిండు. 28 కొట్టింది, 19 బాల్లో 3 4లు ఒక 6, 147 స్ట్రైక్ రేట్తోని. బౌలింగ్లో కూడా మరి డీసెంట్గా రాణించిన చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 9లో చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ కూడా మరి ఇనిషియల్గా చూసుకుంటే ఈ సీజన్లో మరి మంచిగా రాణించిండు. బట్ సెకండ్ హాఫ్లో మాత్రం చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడు. ఇనిషియల్గా కొత్త పిచ్చెస్ మీద స్వింగ్ అయితే దొరికింది, బట్ పోను అక్కడ వికెట్ అనేది స్లో అయింది కాబట్టి ఇతనికైతే వికెట్లు అయితే రాలేవు. పవర్ ప్లేలో కూడా లాస్ట్ మ్యాచ్లో డీసెంట్ రాణించిన ఒక క్రూషియల్ వికెట్ తీసినప్పుడు కూడా 2 మినిట్ రన్స్ అయితే లీక్ వేసిండు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఇక నెంబర్ 10లో చూసుకుంటే ఆవేష్ ఖాన్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచి కంబ్యాక్ చేసినా చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్లో ఎక్కువ రన్స్ ఇచ్చినా లాస్ట్ మ్యాచ్లో 2 క్రూషియల్ వికెట్ అయితే తీసిండు. ఇక నెంబర్ 11లో చూసుకుంటే యూజీ చాహల్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా కంబ్యాక్ చేసిండు. అంతకుముందు మ్యాచ్లో 2 మినిట్ రన్స్ లీక్ వేసినా అని లాస్ట్ మ్యాచ్లో 2 క్రూషియల్ వికెట్లు తీసుకున్నాడు, దట్టు ఎకనామికల్ స్పెల్ అయితే వేసిండు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ వేరే అక్కడ సందీప్ శర్మ అయితే బరిలోకి దిద్దాడు. లాస్ట్ మ్యాచ్లో వికెట్ రాకుండా కానీ మంచి ఎకనామికల్ స్పెల్ అయితే వేసిండు. 4 ఓవర్లకు జస్ట్ 28 రన్స్ మాత్రం ఇచ్చిండు. ఇంకా ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లెవెల్ అక్కడ మనం చూసుకుంటే జేస్వల్ అండ్ టామ్ కోలర్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఒక నెంబర్ 3లో సంజు శాంసన్, నెంబర్ 4లో రియాన్ పరాగ్, నెంబర్ 5లో ధ్రువ్ జురెల్, నెంబర్ 6లో సిమ్రన్ హెట్మేర్, నెంబర్ 7లో రోమన్ పౌల్, నెంబర్ 8లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 9లో ట్రెంట్ బోల్ట్, నెంబర్ 10లో ఆవేష్ ఖాన్, నెంబర్ 11లో యూజీ చాహల్, ఇంపాక్ట్ వేరే సందీప్ శర్మ అయితే బరిలోకి దిగుతారు. ఇక ఓవరాల్ చూసుకుంటే డీసెంట్గా కనబడుతుంది. మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నది. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. మరి చూడాలి దాన్ని ఏ విధంగా
రెక్టిఫై చేసుకొని వచ్చలే అనేది. ముఖ్యంగా బ్యాటింగ్లో మాత్రం అక్కడ డీప్ అయితే లేదు వీళ్ళకి బ్యాటింగ్ అయితే. ఇక బౌలింగ్లో చూసుకున్న అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి, ఎక్కువ బౌలింగ్ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి అక్కడ మనకి. ఇక మరోవైపు ఆర్సీబీ చూసుకుంటే మరి ఆర్సీబీ కూడా మరి అన్ని డిపార్ట్మెంట్లో కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుంది. అటు బ్యాటింగ్లో అని, బౌలింగ్లో అని, ఫీల్డింగ్లో అని చాలా డేంజరస్ టీమ్గా కనబడుతుంది. మరి చూడాలి మరి ఆర్ఆర్ ఏ విధంగా వీళ్ళకి బ్రేక్లు వేస్తుంది అన్నది. కన్సిక్యూటివ్గా 6 మ్యాచెస్ గెలిచి అక్కడ ప్లేఆఫ్స్కి అయితే వీళ్ళు వచ్చిళ్ళు కాబట్టి వీళ్ళని ఆపడం మాత్రం చాలా కష్టంగా అయితే మనకు కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళొక కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఫ్యాబ్ డూప్లెసిస్ అని విరాట్ కోహ్లీ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక ఫ్యాబ్ దగ్గర నుంచి అంతకుముందు మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిన లాస్ట్ మ్యాచ్లో అయితే కంబ్యాక్ చేసిన చెప్పుకోవచ్చు. 54 కొట్టింది 39 బాల్లో, 3 4లు 3 6లు 138 స్ట్రైక్ రేట్తోని మంచి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే గెలుచుకున్నాడు. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ కూడా తగ్గేది లేదంటే అక్కడ 47 కొట్టింది 29 బాల్లో, 3 4లు 4 6లు 162 స్ట్రైక్ రేట్తోని మ్యాచ్ బై మ్యాచ్ అక్కడ స్ట్రైక్ రేట్ అయితే పెరుగుతుంది అక్కడ విరాట్ కోహ్లీ అయితే. ఇక కరెంట్లీ చూసుకున్న ఆరెంజ్ క్యాప్ హోల్డరు దట్టు వీళ్ళ మీద సెంచరీ అయితే కొట్టిండు ఈ సీజన్లో. మరి అలాంటి సెంచరీ ఈ మ్యాచ్లో కూడా అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక నెంబర్ 3లో చూసుకుంటే రజత్ పతిదార్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా నడిచింది. 41 కొట్టిండు 23 బాల్లో, 2 4లు 4 6లు 178 స్ట్రైక్ రేట్తోని. కరెంట్లీ చూసుకుంటే అక్కడ మరి స్పిన్నర్లకు అయితే మంచిగా రాణిస్తున్నాడు. మరి స్పిన్నర్ల వస్తే మాత్రం చాలా విధ్వంసం అయితే క్రియేట్ చేస్తున్నాడు. అక్కడ చాహల్ ఉన్నాడు, అశ్విన్ ఉన్నాడు. మరి వాళ్ళకి దీన్ని ఏ విధంగా స్ట్రాటజీ అనేది యూజ్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతున్నది. స్పిన్నర్లు అయితే మాత్రం కథమే అక్కడ మరి సిక్సర్ల మీద సిక్సర్ అయితే కొడుతున్నాడు అక్కడ రజత్ పతిదార్ అయితే. ప్రతి టీం మీద అయితే అక్కడ సిక్సర్లు అయితే కొడుతున్నాడు స్పిన్నర్ల మీద. కాబట్టి మరి ఈ మ్యాచ్లో అక్కడ చాహల్ ఉన్నాడు, అక్కడ అశ్విన్ ఉన్నాడు. వాళ్ళ మీద ఏ విధంగా టార్గెట్ చేస్తారనేది చూడాలి. ఇక నెంబర్ 4లో చూసుకుంటే కెమ్రన్ గ్రీన్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రానిచ్చిండు. అక్కడ 38 కొట్టిండు మరి అక్కడ 17 బాల్లో. అండ్ బౌలింగ్లో కూడా మరి అక్కడ మంచి క్రూషల్ వికెట్ అయితే తీసిండు. ఓవరాల్లో చూసుకుంటే మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు అక్కడ ఆర్సీబీకి అయితే. ఇక నెంబర్ 5లో చూసుకుంటే అక్కడ మ్యాక్స్వెల్ కూడా లాస్ట్ మ్యాచ్లో 5 బాల్లో 16 కొట్టిండు. అండ్ ఫస్ట్ బాల్ అక్కడ రుతురాజ్ గైక్వాడ్ వికెట్ తీసిండు, క్రూషల్ వికెట్. ఈ మ్యాచ్లో కూడా అలాంటి ఆల్రౌండ్ ప్రదర్శన చేయాలని చూస్తున్నాడు అక్కడ. ఇక నెంబర్ 6లో చూసుకుంటే డీకే కూడా లాస్ట్ మ్యాచ్లో మనం మంచిగా రానిచ్చిండు. 6 బాల్లో 14 కొట్టిండు, ఒక 4 ఒక 6 233 స్ట్రైక్ రేట్తోని. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నాడు. ఇక నెంబర్ 7లో చూసుకుంటే మైపల్ నోమ్రోరు, ఇతను కూడా మంచిగా రాణిస్తున్నాడు అవకాశం వచ్చినప్పుడల్లా. ఇక నెంబర్ 8లో చూసుకుంటే స్వప్నిల్ సింగ్ అయితే బ్యాటింగ్ అయితే దొరుకుతలే కానీ బౌలింగ్లో మాత్రం మంచిగా రాణిస్తున్నాడు. ఇతను వచ్చినప్పటి నుంచి అక్కడ వీళ్ళకి బ్యాటింగ్ స్ట్రెంత్ పెరిగింది. బౌలింగ్లో కూడా ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా స్ట్రాంగ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 9లో చూసుకుంటే కరణ్ శర్మ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసింది. బట్ లెగ్ స్పిన్నర్స్ అనేది ఎప్పుడైనా అక్కడ కొంచెం హెల్ప్ఫుల్ కండిషన్లో వికెట్లు తీస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇతను కూడా ఈ మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుంది. దట్టు హైదరాబాద్ పెద్ద స్టేడియం కాబట్టి అందులో వికెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ చూసుకుంటే వీళ్ళకి నెంబర్ 9 దాకా మంచి సాలిడ్ బ్యాటింగ్ అయితే కనబడుతుంది. పవర్ హిట్టర్స్ కూడా ఉన్నారు అక్కడ మనకి. ఇక నెంబర్ 10లో చూసుకుంటే సిరాజ్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఒక వికెట్ తీసినప్పుడు కూడా కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది. ఇక నెంబర్ 11లో చూసుకుంటే అక్కడ లోకీ ఫర్గసన్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ చేసిండు. మరి 3 ఓవర్లకు 39 రన్లు ఇచ్చిండు అక్కడ 13 ఎకనమీతో. ఒక క్రూషల్ వికెట్ ఇచ్చినప్పుడు కూడా మరి కొన్ని రన్స్ అయితే ఎక్కువ ఇచ్చిండు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తున్నది. ఎందుకంటే అక్కడ చాలా రన్స్ అయితే లీగ్ ఇచ్చారు మరి ఇనిషియల్ అక్కడ లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకుంటే. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ వేరే ఎస్ దయల్ అయితే లాస్ట్ మ్యాచ్ గెలిపించిండు. 4 ఓవర్లకు 42 రన్ ఇచ్చినప్పుడు కూడా అక్కడ లాస్ట్ ఓవర్ వేసిండు. ఆయన ఒక క్రూషల్ వికెట్ తీసుకున్నాడు అక్కడ ఎంఎస్ ధోనిది. అంతకుముందు కూడా ఒక క్రూషల్ వికెట్ వేసిండు. ఓవరాల్ చూసుకుని 2 వికెట్లు వేసిండు, మంచిగా రానిచ్చినా చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో కూడా ఎస్ దయల్ అయితే అదే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు, అలాంటి పర్ఫార్మెన్సే. ఇక రెగ్యులర్గా మ్యాచ్ బై మ్యాచ్ అయితే వికెట్లు తీస్తున్నాడు. ఇక ఫైనల్లో వీళ్ళు ఒక ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే విరాట్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో అక్కడ రజత్ పతిదార్, 4లో కెమ్రన్ గ్రీన్, 5లో గ్లెన్ మ్యాక్స్వెల్, 6లో దినేష్ కార్తిక్, 7లో మైపల్ నోమ్రోర్, 8లో స్వప్నిల్ సింగ్, 9లో కరణ్ శర్మ, 10లో లోకీ ఫర్గసన్, 11లో మొహమ్మద్ సిరాజ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఎస్ దయల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం చాలా బెటర్ టీమ్గా కనబడుతుంది. అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని ఎటు చూసినా అని చాలా అక్కడ స్ట్రాంగ్ టీమ్గా కనబడుతుంది. మంచి కాంబినేషన్ అయితే సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్కి అయితే అన్ని డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. చూడాలి మరి వాళ్ళు ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వచ్చి అనేది. ఫ్రెండ్స్ మరి మీ ఒక ఒపీనియన్ కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. మరి అక్కడ ఏ టీం గెలుస్తుంది, ఏ టీం ఇంటికి వస్తుంది, ఏ టీం ముందుకు వెళ్తుంది అనేది మీరు ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ అదే ఇంకా మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.